రవితేజ రామ్ కొత్త చిత్రాలు రిలీజ్ అనే విషయం తెలిసిందే. రవితేజ మిస్టర్ బచ్చన్ అంటూ, రామ్ డబుల్ స్మార్ట్ అంటూ సందడి చేయడానికి వచ్చారు. 8 రోజులైతే కంప్లీట్ చేసుకుంటున్న ఈ రెండు చిత్రాలు అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదర్శన ఏ విధంగా ఉంది, నష్టాలు ఎంత రాబోతున్నాయో తెలుసుకుందాం. రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల బిజినెస్ టార్గెట్తో బరిలోకి దించారు. భారీ అంచనాలు కూడా ఉండేవి. అయితే డబుల్ స్మార్ట్ విడుదలయ్యాక 7 రోజుల్లోనే 12,05,00,000 వరకు షేర్ అయితే రాబట్టుకోగలిగారు. డే 8కి వచ్చేసరికి డబుల్ స్మార్ట్ పరిస్థితి మరీ దారుణంగా వసూలైతే వచ్చాయి. చాలా సెంటర్స్లో డెఫిసిట్లు, నెగిటివ్ షేర్లు అయితే రిపోర్ట్ అయ్యాయి. షోలు బాగా క్యాన్సిల్ అవుతుండడం జరిగింది. డే 8 చూసుకుంటే వసూలు బాగా తక్కువ. మాస్ హీరో, మాస్ సినిమా అయినా సరే డబుల్ స్మార్ట్కి ఇలాంటి వసూలు అయితే వచ్చాయి. కేవలం 13 లక్షల వరకు షేర్ను, 20 లక్షల వరకు గ్రాస్ను డేట్ బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ స్మార్ట్ రాబట్టిందని సమాచారం. టోటల్గా ఇవి చాలా తక్కువగా వసూలని చెప్పాలి. 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 12,18,00,000 వరకు షేర్ అయితే ఉంది. 20,30,00,000 వరకు గ్రాస్ను ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల బిజినెస్ టార్గెట్కి గాను ఇంకా 36 కోట్ల వసూలు అయితే అవసరమవుతాయి. రవితేజ మిస్టర్ బచ్చన్ 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రవితేజ మిస్టర్ బచ్చన్ 8,81,00,000 వరకు షేర్ అయితే రాబట్టుకోగలిగారు కష్టం మీద. డే 8కి వచ్చేసరికి డబుల్ స్మార్ట్ మాదిరిగానే పరిస్థితి చాలా కష్టంగా తయారైంది. డే 8 ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బచ్చన్ 9 లక్షల వరకు వసూలును షేర్ రూపేణా 17 లక్షల వరకు గ్రాస్ అయితే టచ్ చేసుకుంటుంది. మాస్ మహారాజా సినిమాకి ఇలాంటి వసూలు వస్తాయని ఎవరూ కూడా అనుకోరేమో. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా రవితేజ మిస్టర్ బచ్చన్ 8,90,00,000 వరకు షేర్ను 8 రోజులు రాబట్టడం జరిగింది. 15,98,00,000 గ్రాస్ ఇప్పటి వరకు టచ్ చేసుకోగలిగింది. సినిమా హిట్ అనిపించుకోవాలంటే మిస్టర్ బచ్చన్ 22 కోట్ల వరకు షేర్ అయితే అవసరమవుతుంది. డబుల్ స్మార్ట్కి 36 కోట్ల వరకు వసూలైతే అవసరమవుతాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ టార్గెట్ అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలు భారీగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ రెండు సినిమాలు ఎంతవరకు రాబట్టగలవో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే వెంటనే మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.